అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమంతా కూడా బాగానే ఉన్నామండి. సో మీరు చూసినటువంటి వీడియో అయితే January 1st వీడియో అన్నమాట. ఆ రోజు షూట్ చేసినటువంటి వీడియోని నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇంట్రో అండ్ టైటిల్ చూసి అర్థమైంది కదా. వీడియో ఎండ్ వరకు కూడా ఎక్కడ మిస్ కాకుండా చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకేనండి, టైం అయితే ఇక్కడ మార్నింగ్ 4:30 అలా అయ్యింది. అండ్ మా వారు కూడా అర్లీగా లేచారు. ఆయనకి టీ పెట్టిస్తున్నాను అనమాట. ముందుగానే టీ పెట్టించేసి తర్వాత నేను పూజకి అన్నీ కూడా రెడీ అవ్వాలి. ఇల్లంతా కూడా క్లీనింగ్ అయిపోయి మాప్ చేసేసుకుని చక్కగా తలస్నానం చేసి ఇంకా పూజ గదిలోకి సంబంధించి అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. సో ఆయనకైతే ముందు టీ పెట్టేశాను. చాలామందికి ఎర్లీ మార్నింగ్ టీ ఆర్ కాఫీ బెడ్ కాఫీ అయ్యే అలవాటు ఉంటాయి కదా. సో అందుకోసం ఇంకా ఆయనకి ముందే ఇచ్చేయాలి. థ్యాంక్ యూ. చూస్తున్నారా, అంత ఎర్లీ మార్నింగ్ అయితే కిషాంత్ నిద్ర లేచి వాళ్ళ డాడీ వల్ల కాళ్ళు పెట్టి ఎలా పడుకున్నాడో చూడండి. రిత్విక్ అయితే బెడ్రూమ్లో ఉండిపోయాడు. సో పిల్లలకి మనతో పాటే వెనకాలే ఉండే అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఇలానే కదా, మనం లేచి వచ్చామంటే మన వెనకాల నుండి వచ్చేస్తారు. బయట చూసారా ఎంత మంచు ఉందో. అండ్ అలానే ముందు రోజు నైట్ ముగ్గుల పోటీ జరిగింది కదా, దానికి సంబంధించి చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ రోజు కదా, 2024 Jan 1st కాబట్టి ఇంకా పాయసం ప్రిపేర్ చేసి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుందాం అని అనుకుంటున్నాను. అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. సరే, నేనైతే ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. నేను ఇప్పుడు సేమియా పాయసం ప్రిపేర్ చేసేసి దేవుడి దగ్గర దీపం పెట్టి దండం పెట్టుకుందాం. పూజ అనేది పూర్తయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. సో లేవడం ఆలస్యం అయింది, ఎందుకంటే నైట్ లేట్గా పడుకోవడం వలన లేట్గా లేవడం అయ్యింది. అందుకోసం హడావిడిగా పరుగుల కింద ఉంది ఉదయాన్నే. స్కూల్ లేదులేండి, అదొక బెస్ట్ ఆప్షన్ చెప్పాలంటే. లేదు అంటే స్కూల్ ఉంటే అటు చూసి ఇటు చూసుకోవాలంటే చాలా కష్టమైపోయేది. బట్ ఇంకా ఎర్లీగా పడుకోవాల్సి వచ్చింది నైట్ అయితే. సరే, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఓకేనా, చూస్తుండండి. బాయ్ బాయ్. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఇది నా న్యూ శారీ అండి. సో ఈ శారీ అయితే నేను JRT కలెక్షన్స్లో తీసుకున్నాను. ఇంతకుముందు ఒక 6 months బ్యాక్ అనుకుంటా నేను ఒక 4-5 శారీస్ ఆర్డర్ పెడితే నేను మీతో కొన్ని శారీస్ షేర్ చేసుకున్నాను కదా. సో వాటిలో మిగిలిపోయిన శారీ అయితే ఇదే మాట. లాస్ట్ అక్క కొంచెం లేట్గా నాకు పంపించడంతో అది టైం వచ్చినప్పుడు షేర్ చేస్తున్నాను కదా, ఈ సందర్భంగా షేర్ చేస్తున్నాను. సో JRT కలెక్షన్స్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. ఓకే
ఓకేనండి, పూజ అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు పిల్లలు కూడా చక్కగా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి కొత్త బట్టలు వేసుకున్నారు వాళ్ళు కూడాని. దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. దేవుడికి అలా దండం పెట్టుకోమని అలవాటు చేశాను అనమాట. స్కూల్కి వెళ్ళే ముందు కూడా ఒకసారి అలా దండం పెట్టుకుని వెళ్తారు. అది అలవాటు అయ్యింది వాళ్ళకి, చాలా మంచిగా అనిపిస్తుంది. సో కిషాన్ చూసారు ఎంత క్యూట్గా ఉన్నాడు ఆ డ్రెస్లో అయితేనే. రిత్విక్ అయితే రెగ్యులర్ వేరే వేసుకుంటూ ఉంటాడు. వాడికి ఏంటో తెలీదు, అలాంటి వాటిలోనే చాలా కంఫర్ట్ ఉంటుంది, ఇష్టం అంటూ ఉంటాడు. కిషాంత్ అయితే అలా కాదండి, ఏ టైప్ మోడల్ ఇచ్చినా కూడా చక్కగా వేసుకుంటాడని చాలా యాక్టివ్గా పెడుతూ ఉంటాడు ఫేస్ అయితే. సో ఓకేనండి, చాలా చక్కగా రెడీ అయిపోయి ఇద్దరు కూడా సేమియా పాయసం తాగుతున్నారు ఇక్కడ. అండ్ ఫస్ట్ డే కదా, మండే రావడం, అలానే ఫస్ట్ ఇయర్కి ఫస్ట్ డే కాబట్టి టెంపుల్కి వెళ్దామా అని అడిగాను మా వారిని. చాలా ఓపిక్గా ఒప్పుకున్నారు. సరే అని చెప్పేసి ఇక్కడ మాకు దగ్గరలో ఉన్నటువంటి మొగల్కుదురు శివాలయానికి అనేది స్టార్ట్ అయ్యాము ఇద్దరం కూడాని. చాలా బాగుంటుందండి టెంపుల్ అయితేని. అండ్ ఎవ్రీ మండే అనేది నేను పూజ చేసుకుంటాను కాబట్టి ఆ రోజు ఇంకా సోమవారం కూడా రావడం చాలా హ్యాపీ అనిపించింది. టెంపుల్కి దగ్గరలో ఉన్నాము. అండ్ ఇదే టెంపుల్కి దగ్గరలోని సూరిబాబు అన్నయ్య గారు, టైలర్ అన్నయ్య ఉన్నారు కదా, వాళ్ళ హౌస్ ఇక్కడేమాట. మేము అక్కడ దిగిన వెంటనే అన్నయ్య గారు కనిపించారు. సో ఆయనతో కాసేపు మాట్లాడారు. అండ్ అంటే ముందు రోజే కదా ఈయన వచ్చారు, దానికి సంబంధించి చాలా అయింది కదా అన్నట్టుగా మాట్లాడుకున్నారు అనమాట. కన్వర్సేషన్ వినండి. బాగానే డైటింగ్ అంట, మాకు అలా లేదు, బాధగా ఉంది. అలాగే ఉంటేనే బాగున్నారు. అయ్యో అదేంటి రివర్స్ అన్నారు మీరు? అమ్మ బాగా ఇంతలా ఉన్నారండి. చేయట్లేదండి బాగా. ఓకే, చూసారు కదండి, ఆలయానికి వెళ్ళి స్వామివారిని చక్కగా దర్శించుకుని వచ్చాము. అభిషేకం అదే సమయంలో జరగడం చాలా సంతోషంగా అనిపించింది. ఒక గంటన్నరైనా టైం తీసుకుంది. ఆ సమయం అంతా కూడా అక్కడే ఉండి అవన్నీ చూసుకుని అప్పుడు ఇంటికి వచ్చేసాము. అండ్ ఇంటికి రాగానే ఇక్కడ మా కొత్త హెల్పర్ అన్నమాట, కొత్తగా వస్తున్నటువంటి హెల్పర్ పేరు అయితే లక్ష్మి అండి. సో కొత్త సంవత్సరం కదా అని చెప్పేసి తనకి చీర అది పెట్టానమాట, ఫ్రూట్స్, పూలు, అండ్ తర్వాత నెల శాలరీ ఉంటుంది కదా, సో దానికి సంబంధించి ఇంకా మొదటి రోజు ఇచ్చేసాను అవన్నీ కూడా. సో తనైతే చాలా అంటే చాలా సంతోషించింది. అండ్ ఓల్డ్ హెల్పర్ అయితే టైమింగ్స్ సెట్ అవ్వట్లేదు అని చెప్పి ఇంకా కొత్త హెల్పర్ని పెట్టుకున్నాను అనమాట, లక్ష్మిని. సో ఇదండి, ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత కొన్ని స్వీట్స్ అండ్ అలానే పాయసం ఇవన్నీ కూడా బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చాను. పిల్లల్ని తీసుకుని కాటన్ పడ వెళ్తున్నారు మావయ్య గారి దగ్గరికి. అలానే ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఏంటి సురేఖ గారు ఇలా ఉంది అని అనుకోవచ్చు మీరు అందరూ కూడా, ఏమీ అనుకోకండి. జస్ట్ ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ అవ్వండి, నెక్స్ట్ వీడియోతో ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. బట్ ఎందుకు ఈ వీడియోకి ఇలా ఉంది అని అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎవరైనా ఈ పాటకి గెస్ట్ చేస్తుంటే కామెంట్ చేయండి, ఐడియా ఉందేమో అని అనుకుంటున్నాను. బట్ ఈ ఒక్క వీడియోకి మాత్రం ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి. ఉదయం ఎప్పుడో 5 గంటలకి చేసినటువంటి పూజ ఉంటుంది కదా, ఆ దీపం అనేది 10-10:30 ఇంచుమించు మధ్యాహ్నం 2-3 గంటల వరకు కూడా దీపం వెలుగుతూ ఉంటుంది. బట్ వంట టైం అయితే అయ్యింది 10:30-11 గంటల టైంకి నేను వంట అనేది మొదలు పెట్టేశాను. ఈరోజు ఇంకా వెజిటేరియనే ప్రిపేర్ చేసేసాను, గుడికి వెళ్ళొచ్చాం కదా అందుకోసం. కర్రీస్ అయితే మునక్కాడ టమాటా ప్రిపేర్ చేసి బంగాళదుంప కర్రీ ప్రిపేర్ చేశాను. సో ఇలాంటి రెసిపీస్ అయితే మా వారికి కాంబినేషన్స్ కర్రీస్ చాలా అంటే చాలా ఇష్టం, అందుకోసం. సో ఓకే, శారీకి సంబంధించి ఆల్రెడీ చెప్పాను కాబట్టి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదండి. ఈ కలర్ కాంబినేషన్ తీసుకుని నేను చాలా అయింది, నా దగ్గర లేదని చెప్పి ఈ కలెక్షన్ తీసుకున్నాను. అండ్ అలానే ఇంకొక విషయం ఏంటి అంటే, ఆ రోజు లైవ్కి వద్దాం కదా అని అనుకున్నాము. చాలామంది ముందుగానే కామెంట్ చేశారు, ఎందుకంటే అన్నయ్య వస్తున్నారు కదా. నేను షార్ట్ వీడియో పెట్టిన తర్వాత ఐడియా వచ్చింది, అన్నతో మీరు న్యూ ఇయర్ రోజు నాడు లైవ్కి రండి అని. బట్ ప్లాన్ వేసుకున్నాను, అనుకోకుండా ఏమైంది అంటే మా వారు పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళారు కదా, చాలా లేట్గా రావడం, నేను కూడా టైర్డ్ అయిపోయాను. వీడియో షూట్ చేసినటువంటి వాటిని అన్నీ కూడా ఎడిటింగ్ చేసుకోవడం, సో వాటిల్లో బిజీగా ఉండి ఇంకా నేను
లైవ్కి రాలేకపోయాను. ఓకే, వాళ్ళైతే ఇంచుమించు 1:30 ఆ గంటల సమయంలో వచ్చారు. భోజనాలు చేస్తున్నారు, మూవీ చూస్తున్నారు. ఏదో ఒక మూవీస్ అనేవి చూస్తూ ఉంటాం ఈయన వచ్చారు అంటే ఖచ్చితంగాని. ఆన్లైన్ మూవీస్ ఇంకా పెండింగ్లో పెట్టుకుని అన్నీ కూడా చూసేస్తూ ఉంటాం లైన్ కానీ. ఇందులో ఒక సర్ప్రైజ్ ఒక గిఫ్ట్ ఉంది, ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంటో గెచ్చే, ఎవరైనా సరే నువ్వైనా సరే గెచ్చే. మొబైల్ పోయింది మొబైల్ కాదు, ఆప్షన్స్ ఇవ్వండి అయితే. ల్యాప్టాప్ కూడా కాదు. అసలు ఎవరికో చెప్పు గిఫ్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరికి ఉంటుంది దీంట్లో? ఉన్నాడా చంపేదరు? నా గిఫ్ట్ నా గిఫ్ట్ అంటే చెప్పాలి. మీకే తెచ్చుకున్నారేమో స్పెషల్, మీకే తెచ్చుకుని ఉంటారు. అరే చిన్నడా చల్రా, ఇందులో గిఫ్ట్ ఉంది. ఎవరికి చెప్పు, ఎవరికైతే? నీకా, అన్నయ్యకా, అమ్మకా, నాకా? ఒకటి ఉంది, ఎవరికి చెప్పేది? వాడికంట నీకా? నాకు తెలిసి మన నలుగురికి కాదేమో. నీకు గిఫ్ట్ లేదమ్మా, ఏమీ లేదమ్మా, గిఫ్ట్ ఏమీ లేదా నీకు. సరే అయితే సర్ప్రైజ్ ఓపెన్ చేస్తాను. ఏదో చాక్లెట్ అయ్యి ఉంటుంది షూర్ గా. చాక్లెట్ బాక్స్ ఉండరా, చాక్లెట్ బాక్స్ ఇది. ఇది మహీంద్రా కార్, ఇది మహీంద్రా కార్ కొన్నాం మనకి. సింబల్ ఇది కార్ కి, ఇది న్యూ కార్ కి. ఇది ఏంటది? కార్ కి, కార్ కి. ఇది చూసావా, కార్ కి ఇలా ఉంటది. కార్ కి అంటే ఇలా ఉంటది. చెప్పాలి, రెడీ చెప్పాలి. ఇది కార్ కియా? కార్ కి ఏంటి జ్యువెలరీ తీసుకొచ్చాను. నెక్లెస్ ఏంటో సరిగ్గా తెలియదు, బాగుంది కొనుక్కొచ్చేసాను. నెక్ సెట్ అదేదో నచ్చింది నాకు, అది చూస్తే నచ్చింది. చాలా చాలా బాగుంది. చిక్కిపోతుంది, ఎలా ఆగేసుకుంటాను టక్ మనం. నాగకూడదులాగా. చాలా బాగుంది, అవునా? చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎన్ని గ్రామ్స్? 3 కాసులు. 3 కాసులు అంటే 24 గ్రాములు, 22 గ్రాములు యాక్చువల్ గా. ఓన్లీ 22ను, దాంట్లో ఉన్నదేమో ఇంకో 2 గ్రామ్స్ ఏదో ఉందని చెప్పాడు. అది స్టోన్ ఏదో సంథింగ్ ఉన్నాయి, స్టోన్స్ 2 గ్రామ్స్ సంథింగ్. మొత్తం 24 గ్రామ్స్. సెపరేట్ వెయిట్ అది 24 గ్రామ్స్ మొత్తం టోటల్. అంటే 3 కాసులు. ఓన్లీ ప్యూర్ గోల్డ్ అయితే 22. సూపర్. ఏంటమ్మిది? హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ వెరీ మచ్ డిత్వి. ఒరే ఎవరైనా పీసా తీసే? ఎవడైనా టు డియర్ డాడీ అనో లేకపోతే మమ్మీ అని రాదు కానీ బయట సతీష్ మధ్యలో నన్ను ఎందుకురా ఇన్వాల్వ్ చేసావు? అరే పేరు రాసేవేంట్రా, అలా రాయకూడదు నాన్న. డాడీ ఫ్రెండ్స్ కి అయితే పేరు రాసేచ్చా, బయట వాళ్ళకి. ఇంట్లో వేసినప్పుడు ఏం చేయాలంటే డాడీ అనో లేకపోతే మమ్మీ అనో సిస్టర్ అనో లేకపోతే ఈడనో ఆడనో రాయాలి కదా. నువ్వైతే ఏం రాస్తావు అక్కడ? ఏంటది? నువ్వు తన్ని మళ్ళీ ఆడతొక్కతో. టు రిత్విక్ 5th, శ్రీ చైతన్య 5th క్లాస్. ఏంటి 5th క్లాస్ సెక్షన్స్ అయి కూడా. లవ్ యూ డాడీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ డాడీ. ఐ లవ్ యూ డాడీ. నువ్వేమి ఇచ్చారు డాడీకి? ఏది గ్రీటింగ్ ఇచ్చాడు, నువ్వేమి ఇచ్చావు నాకు చెప్పు. ఎప్పుడు అక్కడ చూడగా మా ఇద్దరు డిబ్బీయే కనిపిస్తుంది. నీకు ఏం మాట్లాడినా డిబ్బీయే చూస్తుంటారు. డిబ్బీలోకి డిబ్బీయే తీసి ఆ డిబ్బీ తీసేద్దామంటే మాట్లాడితే డిబ్బీ ఏం చేయాలి? డిబ్బీని ఏం చేయాలి మనం? ఎరగొట్టకూడదు, డిగ్గి పగలగొట్టి దాంట్లో డబ్బులు తీసేద్దాం. డాడీకి గిఫ్ట్ ఏది? డాడీకి గిఫ్ట్ ఇవ్వు. గిఫ్ట్ ఏంది నాకు? నాకు ఏ గిఫ్ట్ తెలియదు, నువ్వు తీసుకెళ్ళనే. ఏమి అసలు ఏమి లేవు నాకు డాడీకి. చెప్పు మరి ఏంటి నా గిఫ్ట్ అని చెప్పు. సర్లే, అది మాట గిఫ్ట్. కిస్. వెరీ గుడ్.
బాయ్ పడదాం. ఓకే సరే, తెల్లారిపోద్దు నింద మాట్లాడతా. సరే బాయ్. ఓకే బాయ్. Bye bye, see you. టాటా బాయ్ బాయ్. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదండి, నెక్లెస్ తీసుకొచ్చారన్నమాట. కళ్యాణ్ జ్యువెలర్స్లోని గోల్డ్ స్కీమ్ కట్టారన్నమాట అక్కడ ఓమన్ కంట్రీలోని. సో సిటీలో ఉంటుంది కదా గోల్డ్ షాప్స్, అవిని అక్కడ 1 ఇయర్ అనుకుంటా. 1 ఇయర్ నుండి కడితే ఇక్కడ ఇలా 3 కాసులకి సంబంధించి గోల్డ్ స్కీమ్ అనేది కంప్లీట్ అయిపోతే వచ్చేటప్పుడు నెక్లెస్ తీసుకొచ్చారు. అది నేను ఇక్కడ దేవుడి దగ్గర పెట్టి ఇలా అమ్మవారికి వేశాను మొదటిగాని. చాలా సంతోషంగా అనిపించింది. పైగా మొదటి రోజు అంటే న్యూ ఇయర్ జాన్ 1 అండ్ తర్వాత తిథి కూడా చాలా మంచిది అయ్యింది. ఫస్ట్ రోజు నాకు గిఫ్ట్ ఇవ్వడం అన్నీ చాలా బాగా అనిపించింది. సో డిజైన్ చాలా బాగుంది కదండి. సెట్ అయితే పెట్టుకున్నాను. నెక్లెస్ అయితే చాలా చాలా నిండుగా అనిపించింది. లేటెస్ట్ మోడల్ తీసుకున్నారని అనిపించింది కూడా. లేటెస్ట్గా నేను తీసుకున్నటువంటి జ్యువెలరీకి అంతా కూడా బాగా సెట్ అయ్యింది ఇది. సో ఇదండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా, ఆల్రెడీ చెప్పాను కదా, ఇది 24 గ్రామ్స్ అండి. మళ్ళీ కాసులు లెక్క చెప్తే గ్రామ్స్ లెక్క అడుగుతారు కాబట్టి 24 గ్రామ్స్. ఓకే, మా వారిని అడుగుతున్నాను ఎలా ఉంది అని అంటే సైలెంట్గా ఆన్సర్ ఇస్తున్నారు ఇక్కడ తమ్ చూపించి సూపర్ అని. ఎలా ఉంది నెక్లెస్? బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. బాగుంది కదా. ఓకే, చూసారు కదండి, జ్యువెలరీ పెట్టుకున్న తర్వాత పిల్లల్ని అడిగాను ఎలా ఉంది అని. వాళ్ళకు కూడా చాలా నచ్చింది. సెలెక్షన్ అయితే సూపర్గా ఉంది రియల్లీ. సో ఆయన తీసుకొచ్చినటువంటి చాక్లెట్స్ అయితే చూపిస్తున్నాను, అందరికీ పంచిపెడతాం అన్నమాట. అండ్ ఈవినింగ్ పూజ అనేది కూడా పూర్తయిపోయింది. సో ఇక్కడైతే పిల్లలకి డిన్నర్ ఇచ్చేసాను. అండ్ మాకైతే డిన్నర్గా టిఫిన్స్ అనేవి ప్రిపేర్ చేసేసాను. టిఫిన్స్ అయిపోయిన తర్వాత తేగలు తింటున్నారు మా వారైతేని. ఉదయం కాటన్పాడు వెళ్ళారు కదా, మావయ్య గారు అయితే తేగలు ఇచ్చారన్నమాట. సో ఈ దీపావళి పూర్తయిపోయిన తర్వాత వచ్చేటువంటి నాగుల చవితి వస్తుంది కదా, ఆ రోజు నుండి ఇంకా మొదలవుతుందండి శీతాకాలం పూర్తయ్యేంత వరకు ఈ తేగలు అనేవి ఉంటూ ఉంటాయి. చాలామందికి ఇష్టం. మీలో ఎంతమందికి తెలుసు, ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే అంటే మంగళవారం రోజు ఉదయం చూపిస్తున్నాను. ఆదివారం ఎలానో సెలవు కదండి, సోమవారం 1వ తారీఖు రోజు కూడా సెలవు అనేది ఇచ్చేసారు. ఇది మంగళవారం రోజు పిల్లలైతే స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. బ్యాగ్ తీసుకో. చైన్ వేసుకుంటారా? ఏమన్నా చైన్. బాయ్ చిన్ను, కిషాన్ బాయ్ కన్నా. బాయ్. బ్యాగ్ పెద్ద అయితే చదువు ఎక్కువ. బాయ్ బాయ్ అమ్మ, బాయ్. ఈరోజు లంచ్ రెసిపీస్ అయితే పప్పు మెంతి ఆకు. ఇది మా వారికి ఇలానే వండివ్వాలన్నమాట, పొడి పొడిగా. కొంచెం పప్పు మునగగా వండుతారు కదా, ఆ స్టైల్లో వండివ్వాలి. ఆయనకి పని కట్టుకుని తెచ్చుకున్నారు అన్నమాట. చాలా ఇష్టం ఈ కర్రీ. అండ్ దాని కాంబినేషన్లో రసం ఉండాలి. దాంతోపాటు నేనైతే ఈరోజు కాలీఫ్లవర్ ఫ్రై చేశాను. అండ్ పెరుగు. పిల్లలకైతే బాక్సెస్ ప్రిపేర్ చేసేసాను. సో ఇదండి ఈరోజు లంచ్ రెసిపీస్. కరెక్ట్గా వచ్చారు. హై, కరెక్ట్గా వచ్చారు. బాబోయ్, ఇడ్లీ నూక. ఇడ్లీ రవ్వ, ఎందుకంటే అందులో 1 కేజీ తక్కువ వచ్చింది. కేజీ కాదు, జస్ట్ 2 గ్లాసెస్.
మూవీకి వెళ్తున్నాం ఈరోజు. సరేదా, లేట్ అయిపోయిందా. బాగుందా మూవీ? ఎలా ఉంది రిత్విక్ మూవీ? చాలా బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. లాస్ట్ ట్విస్ట్ నచ్చింది, అవును. 2 ఉన్నట్టుంది, సలార్ 2. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్.